నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ వార్తా కథనాలను కూడా చూద్దాం. ఇక ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇక తిరుపతిలో తొక్కిసలాట బాధ్యులపై అయితే వేటు వేశారు. ఒక తిరుపతి డిఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హర్నాథ్ రెడ్డి సస్పెన్షన్, ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి దేవస్థానం సివిఎస్ఓ జేఈఓ బదిలీ, దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ జరిగిన సంఘటనా స్థలాన్ని పరామర్శించి అక్కడ ఉన్నటువంటి క్షతగాతులను పరామర్శించారు. మరోపక్క మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం, ఆ కుటుంబాల్లో ఒకరికి తిరుపతి దేవస్థానంలో ఒప్పంద ఉద్యోగం, 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అనంతరం ఇంతకుముందు లేని సంప్రదాయాన్ని గత 5 ఏళ్లలో తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. తిరుపతి దేవస్థానం పోలీసుల మధ్య సమన్వయ లోపమే శాపం అంటూ కొన్ని విమర్శలు వచ్చాయి. తగిన ఏర్పాట్లు చేయలేకపోయారనే విమర్శలు కూడా వచ్చాయి. 2 కోట్ల టన్నులు అక్రమంగా తవ్విన ఇసుక అంటూ వైకాపా హయాంలో దోపిడీపై ఉపగ్రహ చిత్రాల సాయంతో నివేదిక రూపొందిస్తున్న గనుల శాఖ వచ్చే నెలలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు. జిల్లా ఇసుక అధికారులను విచారించిన ఏసీబీ. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 5 రకాల బడులు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. 4 లక్షల మంది వచ్చినా జరగని దుర్ఘటన ఇప్పుడు ఎలా జరిగింది? కొందరు పోలీసులు అలసత్వం ప్రదర్శించారని బాధితులు చెప్పారు. తప్పు ఒప్పుకుంటున్నా 2 చేతులు ఎత్తేసి క్షమాపణ కోరుతున్నా అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కొంచెం ఆవేశపూరితంగా మాట్లాడారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్ష వైసీపీ మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ అయితే స్పందించారు. మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే ముఖ్యమంత్రి ముందే మాటకు మాట. తీవ్రంగా వాదులాడుకున్న టీటీడీ ఈవో చైర్మన్, ఈవోపై ఫిర్యాదు చేసిన బీఆర్ నాయుడు తనకేమీ చెప్పడం లేదని ఆగ్రహం. చెప్పనిదేంటంటూ ఈవో ధ్వజం. సీఎం మంత్రుల ముందే ఇద్దరి రచ్చ. తొలుత మంత్రి అనగాని జోక్యం, ఆపై విరుచుకుపడ్డ చంద్రబాబు. ఇదేం పద్ధతి? ఇద్దరు ఆపండి, సమన్వయంతో పనిచేయాలా అంటూ ఇద్దరికి సీఎం హెచ్చరిక అంటూ అటు తిరుపతి దేవస్థానం ఈవోకి అలాగే చైర్మన్కి మధ్య జరిగినటువంటి ఘటన గురించి ఒక బ్యానర్ ఐటమ్గా చూడవచ్చు. పెను విషాదానికి తెరచిన గేటు అంటూ బైరాగి పట్టెడలో తొక్కిసలాటకు ప్రధాన కారణం ఇదే అంటూ గేటు తెరవటమే ప్రధాన కారణం అంటూ ఒక బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. టీటీడీలో ప్రక్షాళన జరగాలంటూ కొన్ని వ్యాఖ్యలను కూడా మనం చూడవచ్చు. అంటే పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా మనం బాధ్యత లేదా అధికారులపై సీఎం సీరియస్. జీవో 117 రద్దు. విద్యారంగంలో సంస్కరణ పేరుతో తీసుకొచ్చిన గత వైసీపీ ప్రభుత్వం జగన్ అనాలోచిత నిర్ణయంతో బడికి ఉరి అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే గ్రంథాలయాలపై ప్రభుత్వాన్ని నిలదీయండి, వక్ఫ్ బోర్డు ఆస్తుల అన్యాక్రాంతం కాకుండా చూడాలి. వైకుంఠ ఏకాదశికి పటిష్ట ఏర్పాట్లు. సంక్రాంతికి 7,200 ప్రత్యేక బస్సులు అంటూ విశాఖలో ప్రధాని మోదీ భజన విడ్డూరం అంటూ సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. తెలంగాణ విషయానికి వస్తే నిధుల బదిలీ ఆదేశాలు నావే అంటూ ఈనాడు దినపత్రికలో కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు, రేస్తో ఎంత ఆదాయం వచ్చిందే లెక్కని ప్రభుత్వం వద్దే ఉంటాయి. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో అవినీతి నిరోధక శాఖకు తెలిపిన కేటీఆర్ దాదాపు 80 ప్రశ్నలు సంధించినట్లు మనం ఈనాడులో చూడవచ్చు. కేటీఆర్ ఆదేశాల మేరకే నిధుల బదిలీ అంటూ మరో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వ్యాఖ్యానించినటువంటి ఈడీ కార్యాలయం వద్ద ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని. మరో భూభారతి బిల్లుకు గవర్నర్ ఆమోదం అంటూ మరో కథనాన్ని మనం చూడవచ్చు. రూపుదాల్చిన కొత్త రెవెన్యూ చట్టం ROR 2025 త్వరలోనే అమల్లోకి అంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరావు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు. కలెక్టర్లతో సీఎం సమావేశం. ప్రాధాన్యత పథకాలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో సమస్యల పరిష్కారానికి వెబ్సైటు ఆవిష్కరించిన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటూ కథనాన్ని కూడా మనం చూడవచ్చు. తెలంగాణలో ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 20 మంది ఎమ్మెల్యేలపై పెదవి విరుపు. నియోజకవర్గాలపై సీతకన్ను. ప్రజలు కార్యకర్తలకు దొరకరు. వీరిలో 8 మంది పూర్తిగా దూరం. ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి సర్వే. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజన. రెడ్ జోన్లు 3, ఆరెంజ్ జోన్లో 2 మంత్రులు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం. పద్ధతి మార్చుకోవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని చూడవచ్చు. ప్రశ్నకు ప్రశ్నే జవాబు.
ఏసీబీ అధికారుల ప్రశ్నలకు కేటీఆర్ కౌంటర్లు. ఫార్ములా ఈ కేసులో 6:30 గంటల విచారణ. మాజీ మంత్రికి పలు కోణాల్లో 50కి పైగా ప్రశ్నలు. రేసింగ్ అనుభవం లేని కంపెనీకి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? టెండర్లు ఎందుకు పిలవలేదు? స్పాన్సర్స్ తప్పుకుంటే చర్యలు తీసుకోలేదేం? క్యాబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం ఎలా? కోర్టు ఉండగా నిధులు ఎలా ఇస్తారు? ఏసీబీ హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజీ తెద్దామని కృషి చేస్తే ఈ అన్వేషణ ఏమిటి? నిధుల దుర్వినియోగం జరిగింది ఎక్కడ? బీఆర్ఎస్ పేరు వస్తుందనే సర్కారు రద్దు చేసింది. రేవంత్ రెడ్డిపై కేసు ఎందుకు పెట్టరంటూ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. ఇక పంచాయతీ ఉద్యోగులకు జీతాలు. ప్రభుత్వోద్యోగుల తరహాలో ప్రతి నెలా వేతనాలు చెల్లింపు, ఉపాధి బిల్లులు మంజూరు చేయండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే అనుమతులు లేకుండా చెల్లింపుల అంటూ ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో నిబంధనలు ఎందుకు అతిక్రమించారంటూ ఏసీబీ విచారణలో కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, ఏసీబీ సంధించినటువంటి ప్రశ్నలకి. ఇక బాబే మొదటి ముద్దాయి. తిరుపతి తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న బాధితులను పరామర్శిస్తూ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. ఇక ఇవి దినపత్రికలో ప్రచురణ. ఈ